సో ఇప్పుడు నేను చూపించే వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలుకి. తీసుకుంటేనే మొత్తం లైట్ పడ్డది కదా. సో వెయిట్ చూపిస్తాను వ్యూ. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. బిర్యానీ అస్సలు బాగాలేదు తెలుసా, నిజంగా గలీజ్ ఉండేది. బట్ డేంజర్ కొడుతుంది వర్షం. హలో హైదరాబాద్, హౌ ఆర్ యూ బావా బామ్మర్ది. బ్యూటిఫుల్ పీపుల్, నమస్తే, ఆదాబ్, దిస్ ఇస్ విక్రాంత్ అనోరస్. సో అందరు ఎట్లున్నారు? అందరు మస్తున్నారు అనుకుంటున్నా. సో ఈరోజు మన వ్లాగ్ కొంచెం డిఫరెంట్ ఉండబోతుంది. ఎప్పుడైనా కూడా మనం కార్లో వ్లాగ్ చేసినాం, బైక్లో వ్లాగ్ చేసినాం, కానీ ఈసారి మనది మొత్తం ట్రైన్ వ్లాగ్ అయిపోతుంది. ప్రజెంట్ అయితే కార్లో ఉన్నాం. సో యాక్చువల్గా మ్యాటర్ వచ్చేసి ఏంటి అంటే, నేను బెంగళూరు వెళ్ళిపోతున్నా. నాకు జాబ్ లొకేషన్ అక్కడనే వచ్చింది. సో అక్కడికి వెళ్ళిపోతున్నా ఈరోజు. అండ్ అట్లనే ఆల్రెడీ నేను గోదావరిఖండ్ నుంచి వెళ్ళి కరీంనగర్కి బస్సులో వచ్చేసిన. అండ్ అట్లనే ఇప్పుడైతే ప్రజెంట్ కార్లో ఉన్నాం. యాక్చువల్గా మేము కార్లో వెళ్ళొద్దు, ట్రైన్లో మన ఇంటికి బస్సులో వెళ్దామని చెప్పేసి అనుకున్నాం. కానీ ఇప్పుడు సంథింగ్ ఏదో హైదరాబాద్లో ఏదో మీటింగ్స్ జరుగుతున్నాయంట. సో దానివల్ల లేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో అందుకే వేరే ఒక బ్రో వచ్చింది టైంకి. సో ఆయన కార్ హైదరాబాద్ పోతుందంట. సో చలో మీరు కూడా వస్తారంట రండి బ్రో అని చెప్పేసి అన్నారు. 300 రూపీస్ తీసుకుంటుండు. అదే లగ్జరీలో అదే కాస్ట్ అవుతుంది. సో అందుకే కార్లో వెళ్ళిపోతున్నాం. దీనివల్ల మనకు కొంచెం టైం సేఫ్ అవుతుంది కదా. సో మాకు ట్రైన్ వచ్చేసి కాచిగూడ నుంచి ఉన్నది, మైసూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సో ఆల్రెడీ టికెట్ కూడా బుక్ చేసుకున్నాం, అయిపోయింది. సో ఇప్పుడు అదే ట్రైన్కి వెళ్తున్నాం. సో ఫస్ట్ టైం అంటే ఆఫ్టర్ లాంగ్ డేస్ గోయింగ్ టు బెంగళూరు అన్నమాట. ఎప్పుడో పోయినా, ఒక 1 year బ్యాక్ ఎప్పుడో పోయినా, మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోతున్నా. సో చలో ఎట్లా జరుగుతుందో చూసాం. అండ్ అట్లనే మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ అట్లనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవాలి. మన ఏమే ఫ్యామిలీలో జాయిన్ అయిపోవాలి. సో చలో వ్లాగ్ షురూ చేస్తాం. సో ట్రావెలింగ్ స్టార్ట్ అయిన తర్వాత మాకు ఒక చిన్న వింతగా అనిపించింది. సో ఒకసారి చూడండి మీరు, బావా బామ్మర్ది. సో ప్రజెంట్ అయితే ఇది ఇప్పుడు మన ఇది రేణిగుంట. సో ప్రజెంట్ అయితే రేణిగుంట ఉన్నాం. ఇంకో 2 hours పడతాయి కావచ్చు, ఇంకా ఎగ్జాక్ట్లీ 2 hours పడతాయంట. డేంజర్ కొడుతుంది వర్షం. అరే వేరే పడుతుంది కదా మామ. మనం బెంగళూరు కూడా ఇష్టం లేదు కావచ్చు మామ. శనిగారం బైక్ వస్తుందన్న. శనిగారం కా బ్రో, ఇది శనిగారం. సో ఇప్పుడు ప్రజెంట్ శనిగారంలో ఉన్నాం. శనిగారం నుంచి వెళ్ళి మా అమ్మమ్మూరు పక్కనే ఒక 10 kilometers ఏమో ఉంటుంది కోయడా. సో నాకు తెలిసి మీకు చూపెట్టాను అనుకుంటా ఆల్రెడీ ఊరు కూడా.
సో అదే ఇప్పుడు నేనైతే ఇక్కడ ఉన్నాం. ఇంకొక 1 అవర్ మ్యాక్స్ 1 అవర్ పడుతుంది కావచ్చు. సో చలో స్టేట్ యూన్. ఆయన అంటే ఆకలి అవుతుంది, ఫస్ట్ ఘోరం ఆకలి అవుతుంది. సో నాకైతే ఆకలి అవుతుంది, బ్రోకి కూడా ఆకలి అవుతుంది. పాపం బ్రో కూడా మార్నింగ్ నుంచి ఏం తినలే అంట. అమ్మ తోడు బ్రో కూడా ఎత్తాడు ఘోరంగా నిజంగా. సో బ్రో మనకు లిఫ్ట్ ఇచ్చింది చెప్పినా కదా. సో టైంకి కరెక్ట్ అట్లా మనకు అదృష్టం బాగా కలిసి వచ్చినట్టుంది. అండ్ బయట మాత్రం వర్షం వేరే పడుతుంది. ఇంతమంది ఫస్ట్ ఒక వీడియో క్లిప్ యాడ్ చేసాం కదా. సో ఆ క్లిప్లో వర్షం లేదు అసలుకి. ముంగట మొత్తం కొండలు ఇట్లా మబ్బులు అనిపించింది. కొంచెం ముంగట వచ్చుతూనే వర్షం నెక్స్ట్ లెవెల్ పడ్డది. మళ్ళీ అయిపోయింది వర్షం. ఇదిగో మళ్ళీ వర్షం లేదు, ఇక చాలా తక్కువ పడుతుంది. సో నెక్స్ట్ లెవెల్ పడ్డది వర్షం. సో ఫస్ట్ కాచిగూడ ఇప్పుడు ఎక్కడ దింపుతావు ఇప్పుడు మళ్ళీ? నారాయణగూడను జేబీఎస్ నుంచి పరేడ్ గ్రౌండ్ మెట్రో. ఓకే. సో బ్రో అయితే మనల్ని పరేడ్ గ్రౌండ్ కాడ దింపుతారు అంట, జేబీఎస్ కాడ. సో వాళ్ళ నుంచి మెట్రో పట్టుకొని పోవాలి. సో సూర్య పోయినాక దిగినాక తిందాం మళ్ళీ, లేకపోతే వాడు వీడియోలో పడాలంటే వాడు ఏదేదో అనుకుంటుండు. సో ఏమో ఇక దిగిన తర్వాత తినడానికి ట్రై చేద్దాం, లేకపోతే కాచిగూడ పోయిన తర్వాత బయట స్టేషన్ బయట ఏమన్నా ఉంటే తిందాం. అండ్ అట్లనే నైట్ కూడా పార్సల్ తీసుకొని పోవాలి. సో చలో ఇంకా ఎక్కడ మీట్ అవుతా అంటే హైదరాబాద్లో మీట్ అవుతా కూడా ట్రాఫిక్ ఎక్కువ ఉందంటే టైం పడుతుంది. ఇట్లా తెలిసే లోకల్లో బాగా ట్రాఫిక్ ఉంటుంది. ఒక 5 కిలోమీటర్స్ పోనీకి ఎందులో 1 అవర్ పడుతుంది అలాంటివి మరి. సో లెట్స్ సీ. దిగిన తర్వాత ఐ విల్ కంటిన్యూ ద వ్లాగ్. మొత్తానికైతే ఓవరాల్కి వచ్చేసినాం. ఇంకా జస్ట్ ఒక 30 మినిట్స్లో మనం డెస్టినేషన్ రీచ్ అయిపోతాం. అక్కడికి వెళ్ళి మళ్ళీ మెట్రో ఎక్కి కాచిగూడ వెళ్ళిపోవాలి. అక్కడ అయిన తర్వాత లంచ్ చేయాలి. యాక్చువల్గా టైం వచ్చేసి 4 అవుతుంది. సో ఇప్పుడు మనం లంచ్ చేస్తున్నాం. భయ నవక్ భయ నువ్వు అట్లా ఫేస్. సో ఓకే, మొత్తానికైతే అవుట్స్కట్స్ వచ్చేసినాం, ఎంటర్ అయిపోయినాం. హలో హైదరాబాద్, హౌ ఆర్ యూ? నవ్వుతున్నావా? తెలిసిపోయాను నవ్వుతావు అని. సో ఇంకెవరు ఉన్నారు ఏంటి అని చెప్పంటే మీకు మళ్ళీ లాస్ట్లో రివ్యూ చేస్తాం. సో హైదరాబాద్ ఎంట్రీ అయిపోయినాం, లోపలికి వచ్చినాం సిటీలోకి. సో స్టార్ట్ ఇంకా మనకి ఎట్లా తెలిసి హైదరాబాద్లో సిగ్నల్స్ ఉంటా ఉంటాయి, ఎప్పుడు చూడు ఎక్కడ చూడు సిగ్నల్స్ ఉంటాయి. కొంచెం డిస్టెన్స్కి సిగ్నల్ ఉంటుంది. ఇప్పుడు ఈ సిగ్నల్ వచ్చిందంటే మళ్ళీ ముంగట్ సిగ్నల్ బుగ్గ అయిపోతాము. సో ఇంకో 20 మినిట్స్ అంతే కదా, 20 మినిట్స్లో వెళ్ళిపోతాం మనం ఇంకా దిగిన తర్వాత. ఏ గాయస్, మొత్తానికి అయితే మనం ప్రజెంట్ మెట్రో స్టేషన్లో ఉన్నాం, వెయిటింగ్ ఫర్ ద మెట్రో ట్రైన్. సో ఇక్కడ నుంచి మనం నారాయణగూడ వెళ్తున్నాం. సో నారాయణగూడ నుంచి కాచిగూడ పక్కన ఒక 2-3 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది అనుకుంటా. సో అట్లా వెళ్ళిపోవచ్చు. సో యాజ్ యూ కెన్ సీ వీఆర్ ఇన్ ద మెట్రో స్టేషన్. చాలామంది వెయిట్ చేస్తున్నారు అండ్ వ్యూ మాత్రం చాలా బాగుంది. Many hours later. సో ఏ గాయస్, మొత్తానికి అయితే నారాయణగూడలో దిగినాం. రైట్ నౌ ఆటోలో ఉన్నాం. సో యాజ్ యూ కెన్ సీ అయితే డ్రైవర్ సాబ్ పోయాడు అనుకుంటున్నాం. మన కాక బయటికి పోయిండు. సో కాక వచ్చిన తర్వాత స్టార్ట్ అయిపోతాం. అండ్ అట్లనే మన సాయిశంగా కూడా వస్తా అని చెప్పేసి అన్నాడు. సో ఆల్రెడీ వాడు మెట్రోలో ఉన్నాడంట, వస్తుండు. మ్యాక్సిమం ఇంకొక 15 మినిట్స్లో వస్తాడు కావచ్చు వాడు నాకు తెలిసి. సో ప్రజెంట్ వాడు అయితే పెరేడ్ గ్రౌండ్లో ఉన్నాడు. ఇంతకుముందే కాల్ చేసాం మనకి, దిగేటప్పుడే కాల్ చేస్తే మనం వస్తున్నా అని చెప్పండి. ఆల్రెడీ పెరేడ్ గ్రౌండ్గా ఉన్నాడంట. సో పెరేడ్ గ్రౌండ్ నుంచి ఇక్కడికి మాకు ఒక 15 మినిట్స్ ఏమో పట్టింది మెట్రోలో. సో వాడు అంతే టైంలో వచ్చేసాడు. వచ్చిందంటే ఇక వాడిని కలిసి కొద్దిసేపు అంత టైం స్పెండ్ చేసి చిన్న సెండ్ ఆఫ్ ఇచ్చేసారు వాళ్ళు మనకి.
వేసినట్టున్నాడు ఆ తాత పక్కన కూర్చున్నాం అమ్మ ఏం కాదులే కానీ ఇక సో మొత్తానికి అయితే కాచిగూడ రైల్వే స్టేషన్లో దిగినాం. అండ్ రైట్ నో ఎక్కడ అంటే రాఘవేంద్ర ఉడిపి హోటల్లో ఉన్నాం. సో నార్మల్గా ఉడిపి హోటల్ అంటే మన తెలంగాణలో ఎట్లుంటుంది, మొత్తం వెజ్జే ఉంటుంది. కానీ ఇక్కడ మొత్తం అలాగ ఉన్నాయి చికెన్ ఇక్కడ. సో ఇదే చికెన్ బిర్యానీ ఆల్రెడీ ఆర్డర్ పెట్టినా వచ్చింది. అండ్ అట్లనే సాయి చరణ్ గారు కూడా వచ్చిండు. సో వారికి వెళ్ళి అంటే సో వాని కోసం ఎక్కువసేపు బాగుంది అసలుకి. సో చరణ్ హాయ్. సో ఇక తినేసి స్టార్ట్ అయిపోయాడు ఇక పల్లె పల్లె ఎయిటింగ్లో తీసేసి ఎయిటింగ్లా తీసుకుని వస్తా. అమ్మ తోడు గాడు మాత్రం దూరం వస్తాను వెనకకెళ్ళి. వెనక మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. సో టైం అవుతుంది, జల్దీ తినేసి వెళ్ళిపోవాలి. 6:20 అవుతుంది. 7 o'clock ట్రైన్, ఇంకా 40 minutes ఉంది. టక్కరగా తినేసి స్టార్ట్ అయిపోతాం. సో చలో అది కంటిన్యూ వ్లాగ్ ఆఫ్టర్ గెటింగ్ ఇన్ ద ట్రైన్. సో మొత్తానికి అయితే బిర్యానీ తినడం అయిపోయింది. మీరు ఎప్పుడు చూడు అదే సైడ్కి పోతున్నాను. సో మ్యాటర్ ఏంటంటే బిర్యానీ అస్సలు బాగాలేదు తెలుసా, నిజంగా గలీజ్ ఉన్నది. అసలు ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. లాస్ట్ టైం హైదరాబాద్ బిర్యానీ తినగా మస్తు పుస్తూ వచ్చిన, నేను సంతోషంతో వచ్చిన. ఎంత బుగ్గాని అయినా అంటే సో చూడండి బిర్యానీ ఎట్లున్నది, బేగారు ఉన్నది. సో చలో బయటకి నేను కలుస్తా, ఎందుకంటే ఆల్రెడీ టైం అవుతుంది, 6:30 అవుతుంది. అక్కడక్కడ లోపల వెళ్ళిపోయి ప్లాట్ఫామ్ మీద ఉన్నారు కదా, సో అందుకే. సో చలో. సో హే గాయ్స్, మొత్తానికి అయితే ట్రైన్లో ఉన్నాం. ఆల్రెడీ ట్రైన్ ఎక్కి ఇప్పటికి 4 hours ఏమో అవుతుంది. 7 o'clock ఎక్కినాం ట్రైన్. రైట్ నౌ ఇది వచ్చేసి సో ధోనే జంక్షన్లో ఉన్నాం ప్రజెంట్. సో ధోనే జంక్షన్ నుండి మార్నింగ్ మైసూర్కి 6:30కి అట్లా దింపుతుందేమో. సో మార్నింగ్ 6:30కి దిగిపోతాం. అండ్ అట్లనే అందరూ పడుకున్నారు. ఆల్రెడీ టైం 11:45 అవుతుంది కదా. సో అందరూ పడుకున్నారు. చిన్న అట్లా బయటకు వచ్చాను నేను, సరే బ్లాగ్ చేద్దామని చెప్పేసి లోపల తీసామనుకున్నాను. అప్పటికే చాలామంది ఉన్నారు, అంటే మొత్తం సీట్ మొత్తం ఫిల్ అయిపోయింది. కొంచెమైనా ఖాళీ ఉంటే బ్లాగ్ తీసుకోవచ్చులే అని చెప్పేసి అనుకున్నా. సో అందరూ ఉంటారు కదా, అసలే మనం సిగ్గుపడతాం బాగా. ఇక సరే అని చెప్పి టైం వచ్చినప్పుడు తీద్దామనుకున్నా. సో ఇక్కడికి వచ్చిన, ఇప్పుడైతే ఖాళీ ఉంది కాబట్టి సో తీస్తున్నా. అండ్ అట్లనే ట్రైన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది. ఇంతకుముందు ఈ డోర్ వేసిండు కన్నా మధ్యలో మిస్ అసలుకి. అన్నీ ఏమంటుండంటే నార్మల్గా బ్రో మీరు ఏసీలో ఉన్నప్పుడు కొంచెం చూసుకోవాలి, సో డోర్ లాక్ చేస్తారు, సో చూసుకోవాలని చెప్పేసి అన్నాడు. లేకపోతే ఇప్పుడు లాక్ వేసుకుంటే మాత్రం నేను పెద్ద బుగ్గాన్ని అయిపోతాను సీగా. చలో ఇంకా రేపు ఎర్లీ మార్నింగ్ 6:30కి మళ్ళీ వ్లాగ్ కంటిన్యూ చేస్తాం. అండ్ మార్నింగ్ పీస్ వెదర్లో బెంగళూరులో లెట్స్ చిల్ అన్నమాట. సో ఇప్పటికెళ్ళి మన వ్లాగ్స్ అని నేను సపరేట్గా బెంగళూరు ప్లేలిస్ట్లో క్రియేట్ చేస్తా. సో Day 1 Day 2 అట్లా అని చెప్పేసి. లైట్ ఆఫ్ అయిపోయింది నాన్న. లోపలికి వచ్చేయండి, ఫోన్ గుంజుకొని వెళ్ళిపోతారు. మంచి దొంగలు ఉంటారు ఇక్కడ, దరకారులు వెళ్తారు. డోర్ ఇవన్నీ చాలా ఫాస్ట్ ఉంటారు. అంతేనా? ఓకే. బెంగళూరులో కూడా అయితే తెలీదా? అది తెలుసు, నార్మల్. ఎక్కడ మన దగ్గర అంత ఇంకా ప్రొఫెషనల్ ఉంటారు మనకి. ఓకే. నేనే ఆఫీస్ కాల్స్ వస్తాయని పైన పెడుతున్నాను, లేకుంటే పాకెట్లో పెడతాను. ఫోన్ వస్తే ఏమంటున్నాను. ఓకే. సో అన్న వచ్చేసి ఫోన్ కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్పేసి అంటాడు, ఎందుకంటే దొంగలు వచ్చి తీసుకొని పోతారు. అట్లా బయట వీడియో తీసుకుని ఇలా వచ్చి పట్టుకొని పోతే ప్రాబ్లం అయిపోతుంది అంటున్నాను. సో చలో ఇంకా వెళ్ళి చిన్న అట్లా స్లీప్ వేసి అండ్ రేపు మార్నింగ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ కంటిన్యూ చేసాం. అని అట్లనే నేను చెప్పినట్టుగా బెంగళూరు డైరీస్ అని చెప్పేసి సంథింగ్ ఏదో పెట్టేసాం. సో ఇక మనం ఒక 4 months వరకు బెంగళూరులో ఉంటాం కాబట్టి వ్లాగ్స్ అన్ని అక్కడికి ఇలా ఉంటాయి. సో లైక్ Day 1 Day 2 Day 3 అని చెప్పేసి వ్లాగ్స్ అన్ని కంటిన్యూ చేసేస్తాం. సో చలో ఇంకా గుడ్ నైట్. రేపు మార్నింగ్ ఐ విల్ స్టార్ట్ ది వ్లాగ్స్. సో హే గాయ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బెంగళూరు. సో ప్రజెంట్ అయితే ఇది వచ్చేసి బెంగళూరు క్యాంట్ స్టేషన్ ఇది. సో దీని తర్వాత మన బెంగళూరు రైల్వే స్టేషన్ SBC KSR బెంగళూరు వస్తుంది. నైట్ మస్తు నిద్ర పట్టింది అసలుకి. ఇప్పుడు కూడా లేచేటోని కాదు. మార్నింగ్ 4:45కి ఏమో లేచినా ఇక కొంచెం నిద్ర పట్టింది, మళ్ళీ అనుకున్నా. ఇంక అట్లానే కరెక్ట్ 6:10కి మెలకు వచ్చింది. ఇప్పుడు టైం వచ్చేసి 6:18 అవుతుంది.
దిగిన తర్వాత 1 o'clockకి చెక్ ఇన్ అన్నమాట. అకామిడేషన్ వాళ్ళు ఎప్పుడు ఇచ్చిందంటే 1 o'clockకి చెక్ ఇన్ హోటల్లో. సో ఇప్పుడు టైం వచ్చేసి మనం దిగేసరికి 6:30 అయింది మ్యాక్స్. 6:25కి రైట్ టైం ఉంది. సో 6:30 వేసుకోండి. 6:30 నుంచి వెళ్ళి మధ్యాహ్నం 12 o'clock వరకు అక్కడే కూర్చొని ఏదో టైం పాస్ చేసి లైక్ 1 o'clock వరకు హోటల్కి వెళ్ళిపోవాలి. చలో దిగిన తర్వాత టిఫిన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెషప్ కావాలి. సో చూసాం ఎక్కడైతే ఏంటి అని చెప్పేసి. దిగిన తర్వాత వాళ్ళు కంటిన్యూ అవ్వలో ఒకసారి హ్యావ్ ఏ లుక్ ఎట్ ద నేచర్. సో యాజ్ మీ అందరికీ తెలుసు బెంగళూరులో నేచర్ మస్తు కూల్గా ఉంటుంది అని చెప్పేసి. అసలు యాక్చువల్లీ ఏసీలో వచ్చిన ఎంత ఏసీలో వచ్చినా కూడా బయటకు వచ్చి ఇంకా చలి పడుతుంది. అసలు ఏసీలో ఉన్న చలి కంటే బయట ఉన్న చలి బాగుంటుంది నిజంగా. ఎర్లీ మార్నింగ్స్ దూరం చల్లగా ఉన్నాయి. చలో ఇంకా కంటిన్యూగా ఉన్నాం. ఇక్కడ దిగిన తర్వాత స్టేషన్లో దిగిన తర్వాత లైట్ అట్లా ఫ్రెష్ అప్ అయిపోయి బయటికి పోయి టిఫిన్ చేయాలి. సో మొత్తానికైతే బెంగళూరు రైల్వే స్టేషన్లో దిగి సో దేర్ యూ గో. సో మొత్తానికైతే దిగిపోయినాం. నెక్స్ట్ ప్లాన్ ఏంటిదని చెప్పి తెలియదు. సో చూడాలి. ఫస్ట్ బయటికి పోయి ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ తినాలి. మసాగలు అవుతుంది. ఇక టిఫిన్ తిన్న తర్వాత నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని చెప్పి చూసుకోవాలి. 1 o'clockకి చికెన్ టైం అని చెప్పిన కదా. సో 1 o'clockకి పోవాలి హోటల్ కాడికి. అప్పటి వరకు ఏం చేసామో చూసాం బయటికి పోయినాక. నిజంగా వెదర్ మాత్రం అంటే సో నా బెర్త్ వచ్చేసి అక్కడ మధ్యలో ఉంటుంది. అంత ఏసీలో వచ్చినా కూడా ఏమంత ఫరక్ ఏం పడలే. కానీ బయటకు వచ్చేది నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలుకి మస్తు కూల్ ఉన్నది వెదర్ మాత్రం. సో పోయా ఏం చేసామంటావు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అంతేనా. సో చలో ఇంకా బయటికి పోయి ఫ్రెష్ అప్ అయిన తర్వాత నెక్స్ట్ ప్లాన్ ఏంటో చూసుకొని నెక్స్ట్ క్లోజ్ వ్లాగ్ అన్నమాట. సో అసలు మెయిన్ మ్యాటర్ ఎప్పుడు మర్చిపోయినా అసలుకి నిజంగా మస్తు అంటే మస్తు ఫన్ అయింది ట్రైన్లో. నైట్ నిద్ర అయ్యేసరికి 12:30 అయింది. సో యాక్చువల్గా మ్యాటర్ ఏంటి అంటే పక్కన వేరే అంకుల్ కాడు గురు అని చెప్పి రైల్ ఇంజన్ స్టార్ట్ చేసిండు. అది కాకుండా దానికి ఇంకా ప్లస్గా ఇంకేం చేసిండ్రు లక్ష్మీ బాంబులు. ఒకడైతే ఏకంగా ఆటం బాంబు వేసిండు. నిజంగా అదే పోయి నిజంగా గింత దరిద్రంగా ఉంటుంది అనుకోలే అసలుకి. నాకు అది గుర్తుకొచ్చలేదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చినాం అట్లా ఇట్లా అని చెప్పి కొంచెం హ్యాపీ ఎగ్జైట్మెంట్తో నేను ఏదేదో మాట్లాడాను. అసలు మెయిన్ పాయింటే మర్చిపోయాను నేను. సో వాడు ఏమో మొత్తం అసలు నైట్ నిద్రనే పట్టలేదు. ఇక తర్వాత లాస్ట్కి కళ్ళను వస్తుంది ఆ టైంకి వన్నా అప్పుడు మంచిగా నిద్ర పట్టేది. దానికంటే ముందు మొత్తం గురు సౌండ్ వస్తూనే ఉండేది. సో చూసా ఇంకా బయటికి అయితే టిఫిన్ చేసాం. నన్ను దింపు కూడా డైరెక్ట్ కమిషనర్ రైల్వే స్టేషన్ ముందరనే దింపిండు. ఎందుకంటే మనం కొంచెం బాగా విఐపి క్యాండిడేట్స్ కదా. సో అందుకే మనం ఇక్కడ దింపిండు. మొత్తానికైతే ఇది ఒకసారి చూడాలి మీరు. సో ఇది వచ్చేసి మెట్రో టికెట్ అన్నమాట. మన దగ్గర నార్మల్గా ఎట్లా ఫోన్లో స్కాన్ చేసుకొని ఒక QR కోడ్ ఇస్తారు. కానీ ఇక్కడ అట్లా కాదు. డైరెక్ట్ ఇది దాని మీద పెట్టాను సెన్సర్ మీద. సేమ్ మన హైదరాబాద్లో మెట్రోలో ఎట్లనైతే QR కోడ్ని పెడతామో ఇక్కడ కూడా సేమ్ ఇది అట్లనే పెట్టాలి. సో కాస్ట్ వచ్చేసి 60 తీసుకున్నారా అంటే ఒకదానికి 30 రూపీస్ అన్నమాట. ఇక్కడికి వెళ్ళి బయ్యనప్పనహల్లి. సో మనమైతే ప్రజెంట్ బయ్యనప్పనహల్లి మెట్రో స్టేషన్లో దిగి అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆటో అయినా క్యాబ్ అయినా బుక్ చేసుకుని వెళ్ళిపోవాలి. సో ఈ టోకెన్ లేకపోతే మాత్రం మస్తు ఇబ్బంది అవుతుంది. సో ఆల్రెడీ టిఫిన్ కూడా చేసినాం, అయిపోయింది. బయటనే టిఫిన్ చేసినాం. టేస్ట్ మాత్రం అసలు బాగాలేదు నిజంగా. ప్లాట్ఫామ్ సో ట్రైన్ వచ్చినట్టున్నది కావచ్చు. ఇది. సో చలో ఇంకా స్టేషన్కి వెళ్ళిన తర్వాత స్టేషన్లో దిగిన తర్వాత ఐ విల్ మీట్ యూ. సో ఫైనల్గా బెంగళూరు స్టేషన్ మెట్రో స్టేషన్ దిగిపోయినాం, అయిపోయింది ఆల్రెడీ. సో బయ్యనప్పనహల్లి దిగిన మెట్రో స్టేషన్ అండ్ బయటకు వచ్చినాం. వచ్చేటప్పుడు ఆ టోకెన్ ఉంది కదా మీకు చూపించిన ఆ టోకెన్. సో ఆ టోకెన్ వచ్చి అందులో సైడ్లో ఒకటి ఉంటుంది అన్నట్టు, చిన్న కాయిన్ వేసేటట్టు. సో అందులో వేసేసి బయటకు వచ్చేసినాం అన్నమాట. సో ప్రజెంట్ అయితే క్యాబ్ బుక్ చేసుకున్నాం హోటల్కి. సో హోటల్కి వెళ్తున్నా. అసలు అలో ఉందో లేదో తెలియదు, చెక్-ఇన్ చేస్తారో చేయరో తెలియదు, బట్ వెళ్తున్నా. అక్కడ పోయిన తర్వాత ఒకవేళ ఏమన్నా లేదు 1 o'clockకి చెక్-ఇన్ కావాలి అని చెప్పేసి అంటే
ఆడ కూర్చొని అడిగి టైం పాస్ చేసాను రిసెప్షన్లో, కొంచెం మంచిగా ప్రశాంతంగా కూర్చోవచ్చు. లేదు చెక్ ఇన్ చేస్తే ఇంకా ప్రశాంతంగా పోయి ఫస్ట్ పడుకోవాలి మంచిగా. నిజంగా మస్తు ఐస్ పెయిన్ వస్తున్నాయి నైట్. చెప్పడే కదా మీకు, మొత్తం ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ అవలహాలు ఉన్నారు నిజంగా. సార్ చుక్కలు అనిపించినాయి ట్రైన్లో మాత్రం. ఫస్ట్ టైం నేను అంటే నార్మల్గా ఎప్పుడైనా కూడా అంత ఇబ్బంది ఏం కాలేదు, కానీ ఫస్ట్ టైం మస్తు ఇబ్బంది అయింది. అయితే రీచ్ అయిపోయినా మన హోటల్కి. సో లోపలికి వచ్చేసిన. సో ఇది వచ్చేసి ఎంట్రీ అన్నమాట, అండ్ ఇది వచ్చేసి వాష్రూమ్. సో ఫీచర్స్ మాత్రం బాగున్నాయి, వాష్రూమ్లోనే చాలా బాగుంది. అండ్ ఇది మన బెడ్, అండ్ ఇది వాళ్ళు ల్యాప్టాప్ పెట్టుకోనికి ఏదైనా థింగ్స్ పెట్టుకోనికి వీళ్ళు ఇలా ఇచ్చారు. అండ్ అది డెస్క్ ఆటోమేటిక్గా. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది అసలుకి. సో మనకు టీవీ ఇక్కడ ఆల్రెడీ అన్నీ చిందర వందర ఉండే. ఆల్రెడీ వచ్చి వెంటనే ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయినా. మనకైతే వీళ్ళు ఇది ఒకటి ఇచ్చేసిండ్రు, ఇది ఒకటి అల్మారా ఇచ్చేసిండ్రు మనకి. అండ్ ఇప్పుడు మీకు నేను చూపించే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలుకి. అరే ఎవరైనా నువ్వు ఉర్ర కావు, ఎందుకు కొడుతున్నాను. సో ఇప్పుడు నేను చూపించే వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలుకి. తీసుకుంటేనే మొత్తం లైట్ పడ్డది కదా. సో వెయిట్ చూపిస్తాను మీకు వ్యూ. దేర్ యూ గో. సో ఇది మన రూమ్ నుంచి వెళ్ళి బాల్కనీకి, ఇదే బాల్కనీ. అండ్ ఇది వచ్చేసి మొత్తం గ్లాస్ ఫిట్టింగ్, నెక్స్ట్ లెవెల్ ఉంది అసలుకి. నాకైతే ఐఎమ్ రియల్లీ ఇన్ లవ్ విత్ దిస్ హోటల్. సో మన బాల్కనీ నుంచి వెళ్ళి వ్యూ ఇది. ఇదంతా మొత్తం ఎట్లా చెప్పాలి అంటే మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా లెక్కనే ఉంది. అక్కడ మింత్రా ఆఫీస్ ఉంది అక్కడ ఒకటి మెయిన్ రోడ్ మీద. అండ్ ఇక్కడ సంథింగ్ ఇంకేదో ఆఫీస్ ఉంది. ఇక్కడ సంథింగ్ చాలా ఉంది. సరౌండింగ్స్ మొత్తం అన్ని ఆఫీసెసే ఉన్నాయి. నేచర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ వ్యూ నిజంగా భయ్యా, అంటే ఈ రకంగా ఉంటుందని చెప్పి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్. కానీ వచ్చిన తర్వాత రూమ్ ఓపెన్ చేసి చూస్తే అబ్బా నిజంగా బాగుంది. సో చలో ఇంకా అసలుకి మెయిన్ మ్యాటర్ చెప్పడం మర్చిపోయినా. ఏంటి అని చెప్పేసి అంటే నేను హోటల్కి వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక లిస్ట్ వచ్చిందన్నమాట. అంటే మా కంపెనీ వాళ్ళు ఎవరెవరికి అకామిడేషన్ ఇస్తున్నారని చెప్పి ఒక లిస్ట్ వచ్చింది. సో ఆ లిస్ట్లో ఫస్ట్ నా పేరు లేదు అసలుకి. ఘోరం ఆగం అయిపోయింది నా పరిస్థితి. దగ్గర 2.5 hours ఏమో వెయిట్ చేసిన బయటనే రిసెప్షన్లో కూర్చొని. 2.5 hours వెయిట్ చేసి వీళ్ళకి కాల్ చేసి మొత్తం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళకి అప్డేట్ అయింది. సో అప్డేట్ అయిన తర్వాత ఇప్పుడు లోపలికి వచ్చిన నేను. ఇక ఏం లేదు, ఇక ఫ్రెష్ అప్ అయిపోవాలి. మస్తు టైర్డ్ అయిపోయాను నిజంగా. అమ్మా. సో ఫ్రెష్ అప్ అయిపోయి కాసేపు రెస్ట్ తీసుకొని సాయంత్రం బయటికి పోదామని చెప్పి చిన్నగా అనుకుంటున్నాను. ఎందుకంటే అట్లా బయటికి ఎట్లుందో చూడాలి అది ఒకసారి. సో ఈవినింగ్ బయటికి వెళ్తా. చలో ఇంకా ఈ వ్లాగ్ ఇక్కడికి క్లోజ్. ఒకవేళ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పక్కా చేయండి. అండ్ మన ఏమే ఫ్యామిలీలో పక్కా జాయిన్ అయిపోయి ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. చలో ఇంకా నెక్స్ట్ నుంచి మొత్తం మన అన్ని బెంగళూరు వ్లాగ్సే ఉంటాయి. సో మీట్ యూ విత్ అనదర్ న్యూ వీడియో. చలో ఇంకా నెక్స్ట్ వ్లాగ్ ఏంటి అని చెప్పి ఇంకేం డిక్లేర్ కాలేదు. సో చూసాం నెక్స్ట్ వ్లాగ్ ఏమైందో చూసాం. లెట్ us see. చలో ఇంకా క్లోజింగ్ ద వ్లాగ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్ బాయ్.